గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. లైఫ్లో మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ రాదురా మామ అన్నట్టు అలాంటి నోటిఫికేషన్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. కైండ్లీ ప్లీజ్ మీకు ఈ వీడియోస్ కానీ కంటెంట్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్ ఆల్సో, బికాస్ అది చాలా నాకు మోటివేషన్ అనేది ఇస్తుంది ఫర్దర్గా వీడియోస్ చేసి ఛానల్ని గ్రో చేయడానికి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ హూ ఆర్ వాచింగ్ ద వీడియోస్, కైండ్లీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ. సో అగైన్ మనకి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి వేకెన్సీ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. నోటిఫికేషన్ అనేది బేసికల్గా ఏమి అంటే జేఈఆర్, డిఎంఎస్ఆర్, సిడబ్ల్యూఏ అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కానీ, సిఎంఏ కానీ, డిఎంఎస్ కానీ అడ్వర్టైజ్మెంట్ అనేది రిలీజ్ అయింది. మీరు చూస్తే డిఎంఎస్ అంటే ఏమంటే డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ సిఎంఏకి రిలీజ్ అయింది. కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్కి రిలీజ్ అయింది. ఓకే, మీరు చూస్తే ఇక్కడ ఓపెనింగ్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓపెనింగ్ డేట్ 31/10 లాస్ట్ మంత్ 31st స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ కూడా ఈ మంత్ 30th ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 11:59 అనేది లాస్ట్ టైము. అదే ఫీజ్ పేమెంట్ అనేది చేయటానికి నెక్స్ట్ మంత్ 2 వరకు అప్లికేషన్ అనేది ఓపెన్గా ఉంటుంది. బట్ పోర్టల్లో లాస్ట్ మినిట్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువై డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు తొందరగానే యాజ్ సూన్ యాజ్ మీకు అప్లై అనేది చేసుకోండి. టోటల్గా వేకెన్సీస్ చూస్తే చాలా ఎక్కువే ఉన్నాయి. టోటల్ 2569 వేకెన్సీస్ ఉన్నాయి. 2569 వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద జూనియర్ ఇంజనీర్, డిఎంఎస్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ సిఎంఏ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్కి. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్తాను. ఫస్ట్ ఏమిటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవటానికి నాట్ ఎలిజిబుల్. గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి సెమ్ రిజల్ట్స్ రాలేదు లేదా మాకు ఇంకా సెమిస్టర్ ఇవి రాలేదు అనుకున్న వాళ్ళు అప్లై చేయొద్దు, చేసినా రిజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఎప్పుడైనా మనకి ఆర్ఆర్బి కానీ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ అనేది వచ్చినప్పుడు మీరు ఒక్క జోన్కి మాత్రమే అప్లికేషన్ అనేది వేయండి. అంటే ఇప్పుడు సౌత్ జోన్లో చెన్నైకి వేశారు అప్లికేషను, మళ్ళీ అదే దానికి సికింద్రాబాద్కి వేయొద్దు. ఇలా ఏమంటే మీరు మల్టిపుల్ జోన్కి మల్టిపుల్ అప్లికేషన్స్ కానీ వేస్తే ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఆర్ఆర్బి ఇలాంటి వాటి నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినప్పుడు మీది డిబారల్ అయిపోతుంది. నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయరు. సో ఒక జోన్కి ఒక అప్లికేషన్, ఒక స్ట్రీమ్, ఒక ట్రేడ్కి అప్లికేషన్ మాత్రమే వేయండి. అంతేగాని అప్లికేషన్ రిలీజ్ అయిందనేసి సికింద్రాబాద్లో నేను జేఈకి అప్లై చేస్తా, చెన్నైలో తీసుకెళ్ళి డిఎంఎస్కి అప్లై చేస్తా అంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అదే ఒకటే దానికి కూడా మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది వేయొద్దు. అంటే జూనియర్ ఇంజనీర్కి వేసి మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ వచ్చాయనేసి అదే జోన్లో అదే దానికి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది వేయొద్దు. ఎందుకంటే మీరు అప్లికేషన్ వేసేటప్పుడే టైం ఏం ఉంచుకుపోవట్లా, జాగ్రత్తగా చూసుకొని అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది జాగ్రత్తగా చూసుకొని వేయండి. మోడిఫికేషన్ విండో అనేది ఉంటుంది, బట్ అగైన్ ఎందుకు మళ్ళీ ఫీజ్ పే చేసి ఇట్లా కరెక్షన్ కోసం వేయాలి అనుకోవడం. సో జాగ్రత్తగా అప్లికేషన్ వేసేటప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా అన్నట్టు మా అన్న మహేష్ బాబు చెప్పినట్టు మీరు కూడా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఏ జోన్కి వేయాలి, ఏ ట్రేడ్కి వేయాలి, ఇంకా అది వేస్తే అదే మన మైండ్లో ఉండాలి. సో అలా మీరు చూసుకోండి.
నెక్స్ట్ సో ఇప్పుడు మీరు అప్లికేషన్ చూస్తున్నట్టు జూనియర్ జేఈ అండ్ డిఎంఎస్ అండ్ సిడబ్ల్యూఏకి అప్లికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది పే సిపిసి అంటే పే లెవెల్లో ఇది 6th లెవెల్కి వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ ఆన్ 1/1/2026కి అంటే నెక్స్ట్ ఇయర్ 2026కి 18 to 33 years లోపల మాత్రమే మీ ఏజ్ అనేది ఉండాలి. 1/1/2026 బేసికల్లీ ఈజ్ ద కట్ ఆఫ్ డేట్ అనమాట. శాలరీ అనేది బాగానే ఉంది. ఆర్ఆర్బీ ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద శాలరీ కళ్ళు మూసుకొని అప్లికేషన్ అనేది వేసేసి ప్రిపేర్ అయిపోవచ్చు. టోటల్ వేకెన్సీస్ అనేవి 2569 అనేది ఉన్నాయి. సో మీరు సెలక్షన్ ప్రాసెస్ అని ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. నేను కొన్ని అయితే మీకు చెప్పాను. అండ్ ఇంకొకటి ఏమంటే ఎవరైనా పిఎస్యూస్లో నుంచి కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వర్క్ చేసి డిస్మిస్ అయిన వాళ్ళు వీళ్ళు ఈ అప్లికేషన్ వేయటానికి ఇన్ఎలిజిబుల్. సో అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, చూసుకోండి. ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో నేను ఇంపార్టెంట్ అనుకున్నవి కొన్ని బ్రీఫ్ అనేది చేశాను. సో అదే ఇక్కడ ఉంటుంది, చెక్ చేయండి. సో సెలక్షన్ ప్రాసెస్కి వస్తే సెలక్షన్ ప్రాసెస్లో సిబిటి అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. అగైన్ మనకి 2 సిబిటీలు ఉంటాయి, CBT 1 అండ్ CBT 2. ఎవరైతే CBT 1 క్లియర్ చేస్తారో వాళ్ళు CBT 2కి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ CBT 1లో ఏంటంటే 1.5 hour ఉంటుంది ఎగ్జామ్ అనేది. 100 questions ఉంటాయి. ఆబ్వియస్లీ గవర్నమెంట్ కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 1/3 ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ CBT 2కి వచ్చే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే CBT 1, CBT 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో CBT 2 వచ్చేటప్పటికి ఏంటంటే మీకు CBT 1లో 100 questions ఉంటే CBT 2లో 150 questions ఉంటాయి. అక్కడ ఎగ్జామ్ ఏమో 1.5 hourకి ఉంటే ఇక్కడ ఎగ్జామ్ ఏమో 2 hours ఉంటుంది. సో అది జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటే అప్లికేషన్ ఫీజు మనకి ఇది వరకు కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేట్ వీడియోస్ కూడా నేను చేశాను. ఆ వీడియోస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి గోత్రూ అవ్వండి. వాటి గురించి కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన వీడియోస్లో దొరుకుతుంది. సో అక్కడ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. లైక్ 500 అప్లికేషన్ ఫీజు పెట్టడం, ఎవరైతే ఫస్ట్ టైం CBTకి టర్న్ అప్ అవుతారో 400 అట్లా రిఫండ్ చేస్తామని పెట్టారు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 500కి 400 రిఫండ్ అవుతాయి. సేమ్ మిగిలిన కేటగిరీస్ SC ST మైనారిటీ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి 250 ఉంటుంది. అండ్ అదే 250 మీరు వన్స్ CBT అనేది కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ స్టేజ్ అది మీకు బ్యాక్ వచ్చేస్తాయి. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మనకు ఆ 400 రిటర్న్ రావాలి అనుకున్నా కూడా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చేటప్పుడు క్లియర్గా చూసుకునేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకా టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇచ్చారు. మ్యాథమెటిక్స్, జనరల్ రీజనింగ్ ఇదంతా సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీయే ఉంటుంది, ఒకసారి గోత్రూ అవ్వండి. నెక్స్ట్ 3 years డిప్లొమా డిసిప్లిన్ మ్యాపింగ్ టూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అదొకసారి చూసుకోండి. అండ్ మనకి జోన్ వైజ్ అసిస్టెన్స్ ఆఫ్ ద స్క్రైబ్ కూడా మనకి ఏమంత అవసరం లేదు. నెక్స్ట్ పోస్ట్ పారామీటర్స్. సో సౌత్ నుంచి మొత్తం మనకి యాక్చువల్గా 2569 వేకెన్సీస్ అనేవి ఉన్నా కూడా మొత్తం సౌత్కే ఉండవు కదా. సో మనకి 4 zones ఉన్నాయి, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ అండ్ త్రివేంద్రం. సౌత్ పరంగా 4 zones అనేవి ఉన్నాయి. సో బెంగళూరులో మొత్తం 40 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, వేరే చెన్నైలో ఎక్కువ ఉన్నాయి. కొంచెం చెన్నైలో 73 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ సికింద్రాబాద్లో 50 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. త్రివేంద్రంలో 22 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ముందుగా చెప్పినట్టు ఏ ట్రేడ్కి వేయాలి, ఏ జోన్లో వేయాలి ఒకసారి చూసుకొని ప్రాపర్గా అదే జోన్కి మాత్రమే అప్లై చేయండి, వేరే జోన్స్కి మాత్రం అప్లై అనేది చేయొద్దు. సో యా, దట్స్ ఆల్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఇక్కడ చూసినట్టు మొత్తం ఇక్కడ టోటల్గా 50 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ త్రివేంద్రం చూసుకుంటే 22 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ టుడే. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.